హలో అండి, ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఈ రెసిపీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని హాఫ్గా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఎగ్స్ని వేసుకొని కొద్దిగా పసుపు కారం వేసి ఎగ్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ని తీసేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోస్ మెత్తగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెతో నీళ్లు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్న గ్రేవీలో మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ ఇలా వరుసగా పేర్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలానే వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.